నీ తల్లి ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు అడిగావని ఇంట్లోకి రానిచ్చాను. కానీ వచ్చాక నీ తల్లి బుద్ధే నీకు వచ్చిందన్నమాట. నీ తల్లి ఆ రాఘవగాడితో కలిసి నన్ను అలా మోసం చేసింది. నువ్వు ఇప్పుడు వాడి కొడుకుతో చేతులు కలిపి నన్ను ఇలా మోసం చేయాలని చూస్తున్నావు. నా చేత్తోనే నా బిడ్డను బయటికి గంటేయాలని చూస్తున్నావు. మీరు చేస్తున్న తప్పులు చూస్తూ నేను ఇంకా క్షమించలేను. మీరు ఇంట్లో ఉండే అర్హత కోల్పోయారు. పోండి బయటికి. నేను చెప్పేది విను నాయనా. బయటికి పోండి అని చెప్తున్నానుగా. అది కాదు సూర్య. నా చేత్తో మీ మెళ్ళ పట్టుకొని బయటికి గంటించే పరిస్థితి తెచ్చుకోవద్దు. మర్యాద బయట పండి. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా.